గైస్ వెల్కమ్ బ్యాక్ టు తరుణి వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు మా ఆఫీస్లో సెకండ్ ఆఫీస్ ఓపెనింగ్ అనమాట. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ప్రతిసారి లాగే ఈసారి కూడా సెకండ్ సాటర్డే గైస్. మా సార్ పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మాక్సిమం ఎక్కువ పెడతాడు సెకండ్ సాటర్డే, ఎందుకంటే డే కలిసి వస్తుంది, ఇంకా వాళ్ళు వర్క్ చేసుకున్నట్టు ఉంటుంది. ఈరోజు అసలు నార్మల్ ఆఫీస్ ఉండకూడదు కదా, సో అట్లానే ఆ రీజన్తో ఆఫీస్ పెట్టాడు. సో ఇంకా మేము మార్నింగ్ 7:30 అలా నిద్ర లేచి ఇంకా స్టార్ట్ అవుతున్నాం రెడీ అవ్వడానికి. సో ఇంకా నార్మల్గా ఏంటంటే డ్రెస్ కోడ్ బ్లాక్ అని చెప్పారు, అంటే ప్రతి ఒక్కరు ఇంక ఈరోజు బ్లాక్ అనమాట డ్రెస్ కోడ్ వచ్చేసి. సో రెడీ అయ్యాక నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ రెడీ అయ్యాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాము. నాకు కొప్పు ఉంది, ఇగ్నోర్ ఇట్. ఇది ఇది ఆకాశాల తిరగలుగుతుంది నేనా తిరుగుతున్నాను. బ్యాక్ బాగా వచ్చింది కదా ఫ్రంట్ ఫ్రంట్. ఇది కోట్ గైస్, కోట్ కోట్ కోట్స్ ఇంకా రెడీ అవుతున్నాం. రెడీ అయ్యాక మళ్ళీ చేస్తారు. బాయ్. సో రెడీ అయ్యాక మళ్ళీ చేస్తాం గైస్. బాయ్. బాగానే ఉన్నాయా? కర్లీ హెయిర్ వేయడానికి ట్రై చేస్తుంది గైస్. కర్లీ తిప్పడానికి. ఏం చేస్తాం, హాస్టల్స్ మేమే అన్నీ చేసుకోవాలి. నాకు ఇది చూస్తే నేను గుర్తుంది, కోవై సర్లా సినిమాలో ఉండేది హిప్ హాప్ కదా. నార్మల్గా స్ట్రైట్నింగ్ కదా గైస్, నార్మల్ హెయిర్ నాది. సో ఈరోజు ఎందుకు కర్లీ ట్రై చేద్దాంలే అని చెప్పి మేము ట్రై చేస్తాం. రాదు నాకు. స్ట్రైట్నింగ్ వాళ్ళకి నార్మల్ కర్లీ హెయిర్ రావాలంటే కష్టం. ఎడు తిప్పినా మళ్ళీ స్ట్రైట్నింగ్ అదే వస్తుంది, నార్మల్ హెయిర్ వస్తుంది. అరే తీసే అయిపోయింది. నార్మల్ హెయిర్ నాకు ఈ వానాకాలంలో కూడా వానాకాలం ఉంది, ఎండాకాలం కావాలి సార్. ఇది గైస్ ఫైనల్గా ఏం చేస్తాం, డైలీ వేర్ వేసుకున్నట్టే నాకైతే డైలీ వెళ్తాం కదా, సో అలానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు ఆ హెయిర్ స్టైల్స్ రావంతగా, మనకు వచ్చిందంటావా అది తిప్పి రెండేదో క్లిప్పులు పెడితే సరిపోయి సెట్ అన్నట్టు. సో ఇది నెక్కి ఏమన్నా వేద్దామంటే ఈ డ్రెస్సుల మీదకి అంత సూట్ అవ్వదేమో అని చెప్పేసి వేయలేదు. సో పదా బాక్స్లో పెట్టుకుని వెళ్దాం. ఇది గైస్ ఫైనల్గా అనమాట. ఇది ఇంకా సో మేము ఇప్పటికి లేట్ అయిపోయింది, ఇంకా రెడీ అయ్యాం వెళ్ళిపోతున్నాం గాయ్స్. సీ యు దేర్. బాయ్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేద్దాం. హలో మామూలుగా ఎప్పుడైనా ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే 9:40 కల్లా బుక్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఈరోజు అయితే 9:41 అయింది. ఒక్కరోజు కూడా ఎందుకు అసలు వెళ్ళడం అంటే ఎక్కువ. ఈరోజు అదే గైస్ మాకు చూద్దాం, ఏదో ఎక్సైట్మెంట్, ఫుల్ ఎక్సైట్మెంట్లో వెళ్తాం. అక్కడ ఆయన చూడాలి ఎట్లుంటుందో మరి అక్కడ. కానీ అదొక ఫీలింగ్ అనమాట. అది ఏంటిది, అదొక ఫీలింగ్ అనమాట. అంటే మా ఆఫీస్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంటే వాన పడుతుంది.
ఆకాంక్ష మళ్ళీ మబ్బు పట్టుకొని వస్తుంది. ఆకాంక్ష అంటే ఎల్లో కలర్ వేసుకొని వచ్చింది తిక్కలది. అందరూ చూడండి. సారీ సత్యం ఇడు సత్యం ఇందు ఏ పక్కన నాకు బక్క పిల్ల నాకు లాభం లేదు లత చిల్లదా కనిపిస్తున్నారు పడింది వందనలమ్మా. సీరంచు రైకలున్నవే కాదు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పెట్టారు రిబ్బను సిద్ధి చూడు అసలు నేను పిలవరు ఇల్లు అన్నట్టు ఆగండి తీసుకున్నా క్లాస్ కొట్టండి ఎడుతుంది అరే అందట్లా మీ దాంట్లో తీసుకున్నా అది బాగుందా రోటీలు అవి నానబెట్టినాను ఇంకో గ్లాస్ బదులు స్వీట్ వేసాయి చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 నాగరాజు గారు వేసుకోండి.
మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా రావట్లేదే. ఏముంది? సరదా జస్ట్ ఫర్ ఫన్. అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సరే మనం దానికి ఒక్కదానికి దూరం ఉంటాం. వాళ్ళకి అనిపించట్లా. అరే మౌనిక ఎల్లు కదా.
ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. గైస్, నేను నార్మల్గా వీడియో కోసం అని కూడా కాదు, నార్మల్గా ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. బట్ అంటే అది ఎలా అంటే లైక్ ఆఫీస్లో వాళ్ళకి కానీ, అంటే జాబ్స్ వెళ్ళే వాళ్ళకి నేను అంటుంది, వాళ్ళకి కానీ, ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే కాలేజ్లో వాళ్ళకి కానీ, ఎవరికైనా ఎవరికైనా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. లైక్ అంటే సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కాదు, అండ్ ఎలా అంటే కొన్ని మైండ్లో రన్ అవుతా వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. దానికి లోపల ఎక్కువగా తీసుకొని ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం కానీ, కొంచెం చిన్న వాటికి కొంచెం ఎక్కువగా, లేదంటే ఇంట్లో సిచ్యువేషన్స్ బాగోక కానీ, లేకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల మైండ్లో పెట్టుకొని ఫుల్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా. బట్ నేను అనేది ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, అండ్ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ, లైక్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఇచ్చే ఒకే సజెషన్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళడం మాత్రం మానేయద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ఫుల్ వర్క్ ఉంటుంది కాదనట్లే, కానీ ఏమన్నా ఆఫీస్లో వెళ్ళడం వల్ల యూజ్ ఏంటంటే ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా మైండ్లో రన్ అవుతున్నా, బట్ అక్కడికి వెళ్ళగానే అదొక జోన్లోకి వెళ్ళిపోతాం. లైక్ వర్క్ చేసుకోవడం వల్ల కానీ, లేకపోతే అక్కడ తిట్టించుకోవడం వల్ల కానీ, లేకపోతే అక్కడ ఫ్రెండ్షిప్లా తీసుకుంటే అక్కడ ఫ్రెండ్స్ వల్ల కానీ కొంచెం అన్నీ మర్చిపోతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే, కాలేజ్కి వెళ్ళడం కూడా సేమ్ అంతే. అట్లా వెళ్ళడం వల్ల కూడా ఏంటంటే సో అక్కడ కూడా అన్నీ అరే ఆగు వీడియో మధ్య సో స్కిప్ చేయండి గైస్ ఇక్కడ మాత్రం. సో ఆఫీస్కి లైక్ నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఏంటంటే కాలేజ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ వల్ల కానీ కొంచెం అక్కడ అన్నీ మర్చిపోయి అంత క్లియర్గా ఉంటారనమాట. నెక్స్ట్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే వర్క్ మ్యాక్సిమం లేడీస్కి అయితే వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ వర్క్ వల్ల ఉంటారు. లేదంటే మనకి టీవీలో సీరియల్స్ అని, లేకపోతే సాంగ్స్ చూసేవాళ్ళు సాంగ్స్, మూవీస్కి వాటికన్నా కొంచెం ఎడిక్ట్ అవ్వండి. ఎందుకంటే ఎడిక్ట్ అంటే మరీ వాటికని కాదు, కొంచెం. ఎందుకంటే ఏమన్నా ఎక్కువగా ఓవర్ థింక్ చేసినప్పుడు, లేదంటే ఇంట్లో సిచ్యువేషన్ బాగోలేక అట్లా ఉన్నప్పుడు కానీ, సో అన్నీ మర్చిపోయి ఎందుకు అని గుర్తొచ్చిందంటే ఈరోజు ఆఫీస్లో అన్నీ చూసాక అరే డే మొత్తము ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా మొత్తం వాళ్ళతో ఉండేసరికి కొంచెం మొత్తం అదొక జోన్లోకి వెళ్ళిపోయామన్నమాట. మాకు అనిపించింది 2-3 monthsకి ఇలా నెక్స్ట్ ఏదైనా మంచి బ్రాంచ్ ఇట్లా ఓపెన్ ఉంటే బాగుండు, అంటే అది అవ్వదు కాబట్టి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.